దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయం దేవుని కృప గురించి మీ వద్దకు తీసుకురావడానికి దేవుడు నాకు ప్రేరేపణించాడు. బైబిల్‌లో చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు చెప్పిన మాట, ఎలాగున ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగాను ఎలాగు బడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ ఒకని అవిధేయత వలన అనగా మొదటి ఆదాము. ఆదాము వలనేదనా మనము అందరము పాపులుగాను ఎంచబడ్డాము. పరిశుద్ధాత్మ అయిన దేవుని వలన యేసుక్రీస్తుని యొక్క పని వలన మనమందరము మరలా నీతిమంతులుగా ఎంచబడ్డాము. ఆయన యొక్క విధేయత వలన, ఆయన మన కోసం చేసిన త్యాగం వలన మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము. ఈరోజు ప్రతి ఒక్కరును లోకంలో చూసుకున్నట్లయితే నీతి కోసం పాకులాడబడే మనుషులే చాలా మంది ఉన్నారు. అవునా? మనము పాపులమని తెలిసి మనం ఎన్నో నీతి కార్యాలు చేయడానికి, మన సొంత నీతి కార్యాలు చేయడానికి, మంచి పనులు చేయడానికి ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం. మన యొక్క పాపం ఎక్కడో చేసిన పాపం పుణ్యంగా మారుతుందని భావిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ బైబిల్ వచనం ఏమని చెప్తుంది అంటే, మీరు ఏం చేయక్కర్లేదు. ఎలాగైతే ఆదాము యొక్క అవిధేయత వలన పాపంగా ఎంచబడ్డ మనము, అదే యేసుక్రీస్తుని యొక్క విధేయత వలన మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం. హల్లెలూయా! ఎలాగో అతను నీతిమంతులుగా ఎంచాడు అంటే అదొక బహుమతి. అదొక వెలకట్టలేని విలువైన బహుమతి. ఆయన కృప గురించి ఈరోజు నేను మాట్లాడడానికి కారణం ఏంటనగా, ఆయన కృపని గురించి మనం తలుచుకుంటూ ఉంటే, అసలు ఎంత పవిత్రమైన కృప అది. అతను ఎంత మనల్ని ప్రేమిస్తే అటువంటి గొప్ప కృప మనలో ఉంటుంది, మనకు వస్తుంది. దేవుని యొక్క కృప గురించి మాట్లాడుతుంటే, బైబిల్‌లో ఒక పారబుల్ చూసుకున్నట్లయితే, ఒక కాపరి ఏ విధంగానైతే 100 గొర్రెలు కాస్తూ ఉండంగా, ఒక గొర్రె ఎప్పుడైతే తప్పిపోతుందో, ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఎప్పుడైతే తను వెతికి, తను ఆ గొర్రెని కాపాడడానికి ఆ 99 గొర్రెలను విడిచి మరీ ఆ ఒక్క గొర్రె కోసం పాకులాడతాడో, అక్కడ ఆయన ప్రేమ, యేసుక్రీస్తు కూడా అలాగే. ఒక్క పాపి రక్షణలోకొస్తే పరలోక రాజ్యం అంత సంతోషంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. దేవుడు మన కోసం చేసిన ఈ యొక్క త్యాగాన్ని, ఆయన ప్రేమని మనందరం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకు హృదయాన్ని ఆయన ఆయనకు సమర్పిస్తే అది మాత్రం చాలు. దేవుని యొక్క కృప మనకి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు అధికమే అవుతుంది మనకి. ఆయన కృప ఇట్స్ ఎ రీఫిల్లింగ్. వి కెన్ రిసీవ్ గ్రేస్ అపాన్ గ్రేస్, గ్రేస్ బై గ్రేస్. కృప అనే కాన్సెప్ట్ దేవుడు ఎప్పుడైతే నాకు ప్రేరేపణిచ్చాడో, అసలు కృప గురించి మాట్లాడుతుంటే మనకి ఏ కష్టము, ఏ బాధ, అన్ని సంఖ్యలన్నీ కూడా తెగిపోయి మీకొక నూతన దినము, నూతన జీవితము అప్పుడే మీకు మొదలవబోతుంది. హల్లెలూయా! బైబిల్ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1, 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:24లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇదిలో గ్రేస్, కృప అనేది చాలా మెన్షన్ చేయబడి ఉంది. ప్లస్ కృప ఎలాగనంటే అది మనకి అధికమైన, మనము ఊహించలేని, మనకసలు కృప ఇంత దేవుడు మనకిచ్చాడా? యేసుక్రీస్తు శిలువలో ఎంత కృప ఉంది. ఆయన ఎంత కృపని మనకిచ్చాడు అనంటే మనం తెలుసుకోలేనంత కృప. నీవు నేను చేసిన పాపం ఆ కృప ముందు చాలా చిన్నదండి. ఆయన చాలా ప్రేమమయుడు, కృపామయుడు. పరిశుద్ధాత్ముడు మనతోటి ఎప్పుడు ఉన్నాడు. ఆయన కృప మనల్ని ఎప్పుడు వెంటాడుతుందనే ఒక్క విషయం మనం తెలుసుకున్నట్లయితే, ఈరోజు నువ్వు, నేను పాపానికి బానిసలం కాలేము. మనము నీతి కార్యాలు చెయ్యాలి అని తలుచుకుంటూ చేయడం గాదు.
మనం ఎప్పుడైతే నీ నిజం ఏది అనేది మనం ఒక బిలీవ్ ఎప్పుడైతే మనం చేస్తామో, అన్నీ నువ్వే ప్రభువా, నీ నీతి మూలంగానే నేను నీతిమంతులుగా ఎంచబడ్డానని మనం ఎప్పుడైతే మన హృదయాలలో మనకి తెలుస్తుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనము రైట్ డూయింగ్‌నే ఉంటాం. మనం ఎప్పుడైతే ఒక సత్యాన్ని, నిజమైన సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే ఆ నిజమైన సత్యం ఏంటి, నీకోసం ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు చేసిన ప్రతి ఒక్క నీతి కార్యము వలన నువ్వు నీతిమంతులుగా ఎంచబడ్డావని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఆ గ్ర ఆ గ గుర్తింపు ఎప్పుడైతే నీకు వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావో, అప్పుడు నువ్వు నీతి కార్యాలు చేస్తావే తప్ప, నువ్వు చేయాలనుకోని మనం ఎన్ని నీతి కార్యాలు చేద్దాము అని అనుకున్నా గూడా, అది మన పాపాలని కప్పివెచ్చలేదు. ఆమేన్. మన పాపాల్ని మనము ఎప్పుడు కూడా కడుక్కోలేము. అటువంటి గొప్ప గిఫ్ట్ దేవుడు కడు దేవుడే మనల్ని నీతివంతులుగా చేశాడు అనంటే అంత గొప్ప గిఫ్ట్ మనకి దేవుడిచ్చినప్పుడు, మనం ఆయనకు ఒక హృదయం ఇయ్యలేమా అండి? ఇలాగన మనము ప్రతిసారి మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని కృపని ఎప్పుడైతే మనం తలుచుకుంటూ, ఆయన కృప మనకెప్పుడు ఉంది, ఆయన మంచితనం మనకెప్పుడు ఉంది, ఆయన ఔన్నత్యం మనలో ఎప్పటికీ ఉంది, ఆయన కృప, ఆయన కరుణ ఎప్పటికి మనల్ని విడిచిపోదు అని మనం ఎప్పుడైతే డైలీ రోజు మనం ఆ యొక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీతిగా బ్రతకాలి అని కాకుండా నీతిమంతులము మనము, అందుకే మనం నీతి కార్యాలు చేస్తాము అనేది మనం మైండ్‌లో పెట్టుకొని ఉంటే గనక, మన గురించి మనము సెల్ఫ్‌గా ఎప్పుడైతే మన సెల్ఫ్ రైచియస్‌ని తీసేసి, ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు తన రైచియస్‌నెస్‌ని బట్టి నువ్వు బ్రతుకుతావో, అదే నిజమైన బ్రతుకు. మనమందరము కూడా ఆయన ఒక కృప ద్వారా మనమందరం రక్షణ పొందినందుకే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మనం ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనలో జీవించాలని, ఆయనను నివసించాలని, ఆయన కృపనే ఎప్పుడు మనం తలుచుకుంటూ ఉండాలని ఆశిస్తూ, ఈ యొక్క మంచి అవకాశం దేవుడు నాకిచ్చినందుకే కోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ అందరికీ వందనాలు. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికే స్తోత్రాలు, వందనాలు ప్రభు. నైనా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే స్తోత్రాలు. మీ యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి ప్రభు, మీ యొక్క ఆశీర్వాదాలను పొందే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే మీకే స్తోత్రాలు. అనేకులకు నా తండ్రి ప్రభు, మీ యొక్క కృపను గురించి తెలియజేయండి. మీ యొక్క కృపను పొందే ఆ యొక్క అవకాశాన్ని, ఆ యొక్క బ్లెస్సింగ్ నా తండ్రి ప్రభు వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తూ, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నాము. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుందాం పరమ తండ్రి. ఆమేన్.